ఇంకేం కావాలి? ప్రోటీన్ బిస్కెట్లు ఏమన్నా కావాలా? విటమిన్ వాటర్ ఏమన్నా ఇమ్మంటావా? ఓ మంచి జ్యూస్ తెమ్మంటావా అని వాడికి కావాల్సినవన్నీ ఇస్తున్నావు అనుకో, వాడిని గుడారాలు వెళ్తాడు, బయటికి వెళ్ళు. చంపే పాపము నిన్ను కబళించక మునిపే, పాపము నిన్ను చంపివేయక మునిపే, నీ గుడారములో, నీ ఇంటిలో, నీ ఒంటిలో ఉన్నది అపవాది సంబంధమైన కార్యమును తెలుసుకున్న రోజునే దేవుని వాక్యం అనే మేకుతో ఏం చేయాలి? సిసెరానే చంపాల. అప్పుడే నీ జీవితంలో అన్ని విషయాల్లో నీకేముంటుంది? ఘనత, హెచ్చింపు. ఇశ్రాయేలు ప్రజలు నానాటికి హెచ్చింపబడ్డానికి, అభివృద్ధి పొందడానికి కారణం సిసెరా మేకు చేత చంపవేయబడ్డాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ఏముంది నీ గుడారంలో? అబద్ధం ఉందా? మోసం ఉందా? అక్రమం ఉందా? పాపాన్ని కప్పుకునే లక్షణం ఉందా? అవిధేయత ఉందా? దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ కూడా వీళ్ళు ఎలాగే చెప్తారులే, ఎంతమంది చెప్పట్లేదు ఇలాగ చాలా చెప్తా ఉంటారులే, నా వ్యాపారం నాదే, నా పరిస్థితి నాదే, నా ఆలోచన నాదే, నా క్రియలు నావే అని వాత వేయబడిన మనస్సాక్షి పెట్టుకుని సిసెరాను గనక పోషిస్తున్నావా? నీ ఇంట్లో, నీ దేహంలో సిసెరాను బ్రతకనిస్తున్నావా? జాగ్రత్త సుమా, ఆ సిసెరా మంచివాడు కాదు. నిన్ను హతమార్చాలని వచ్చాడు, నిన్ను భయంకరమైన రీతిలో నెట్టేయాలని వచ్చాడు, అహంభావుగా నీ జీవితంలోకి వచ్చాడు. వాక్యము అనే మేకు చేత సిసెరాను మనం ఏం చేయాలి? చంపాలి. చంపుదాం ఈరోజు. మన మనసులో ఉన్న ఏ పాపమైనా, ఏ శోధనైనా, అపవాది కలిగిస్తున్న ఏ ఆలోచన అయినా మనం ఏం చేయాలి? దేవుని వాక్యము ద్వారా జయించాలి. దేవుని వాక్యం ద్వారా జయించగలిగే అనుభవం మనలో ఉంటే ఈ ప్రయాణం వల్ల మనకేమొస్తుంది చెప్పండి? ఘనత వస్తుంది. అంతేగాని బారాకులాగా ఏదో తరిమేసి పోయాడులే అనుకుంటే కుదరదు. దెబోరాకి తెలుసు, ఈయన కేవలం తరిమేసి వదిలేస్తాడు కాబట్టి ఈ ప్రయాణం వల్ల నీకేం రాదు నాయన. నువ్వు కష్టపడతావు, శ్రమ పడతావు, పోరాడతావు, కానీ నీకు ఘనత మాత్రం రాదు. ఎవరికి వచ్చింది ఘనత? మేకుతో సిసెరాను చంపిన యాయేలుకి ఏమొచ్చింది చెప్పండి? ఘనత వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి నీ ఘనత రావాలి అంటే పాపాన్ని కేవలం తరిమేసి వదిలిపెట్టడం కాదు. చెప్పండి, పాపాన్ని ఏం చేయాలి? చంపాలి. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఇది ఘనతనివ్వని ప్రయాణం. రెండో ప్రయాణం చెబుతున్నాను చూడండి, వ్యతిరేక ప్రయాణము. చెప్పండి, దాని పేరేంటి? వ్యతిరేక ప్రయాణం. యోనా గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి రండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి ఒకసారి. అందరూ బైబిల్ ఉన్న వారందరూ తెరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందితో మాట్లాడుతున్నాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి